మాస్టర్ షెఫ్ కిచెన్లో డోర్ ఓపెన్ చేయగానే చాలా అన్ని క్లాసెస్ ఉన్నాయి. చూస్తుంటుంటే టెన్షన్ పుట్టేసింది నాకు. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఏంటి రౌండ్ రా అనుకో టెన్షన్. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవ్వగానే 30 క్లాషెస్ చూసి మేము 30 ఇంగ్రీడియంట్స్తో కుక్ చేయాలా. ఓ మై గాడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సో టఫ్. నాకైతే ఎంతో టెన్షన్ ఉంది. ఏముంటుంది ఈరోజు ఛాలెంజ్? హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. చూసేస్తారు కదా మీ వెనకాల ఎన్నో పోడియంస్, దాని మీద అందమైన క్లాషెస్. ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవడానికి మన థర్డ్ ఛాలెంజ్ లో ఆ దాగి ఉన్న సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? మరి మీకేమనిపిస్తుంది ఈరోజు? సంజయ్ గారు, మీకేమనిపిస్తుంది అన్నప్పుడు అన్ని పోడియంస్ ఉన్నాయి, ఎప్పుడు కౌంటర్స్ ఉండేది, ఈరోజు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఏమీ అర్థం అవ్వట్లేదు. నేనైతే కౌంట్ చేసేసాను, ఒక 30 సంథింగ్ ఉన్నాయి. స్టిల్ క్యూరియస్ షెఫ్, అది దాని లోపల ఏముంది, దాంట్లో ఏం సెలెక్ట్ చేస్తున్నావు ఇవాళ అని చెప్పి. ఇన్ని కౌంటర్స్ ఫస్ట్ టైం నేను చూడటం. సో హోమ్ కుక్స్, ఈరోజు జరగబోయే థర్డ్ ఛాలెంజ్ ఇమ్యూనిటీ పిన్ ఛాలెంజ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఎక్సైటెడ్గా ఉన్నారా? సో లైఫ్లో అయినా ఛాలెంజెస్లో అయినా లక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈరోజు జరగబోయే ఛాలెంజ్ లక్కీ డిప్ ఛాలెంజ్. లక్ అంటే ఇలాంటి విషయాల్లో నాది కొంచెం తేడాగా ఉంటుంది. సో నాకైతే కొంచెం భయం వేస్తుంది. ఈ లక్కీ డిప్ నా కోసం లక్కీ ఉంటుందా? హోమ్ కుక్స్ ఇమ్యూనిటీ పిన్ రేస్ ఛాలెంజ్లో మనం కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాం. అవేంటంటే ఇవాళ టాప్ 4 కుక్స్ మాత్రమే ముందుకు వెళ్తారు. ఇద్దరు ఈ రేస్ నుంచి తప్పుకోబోతున్నారు. ఆర్ యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? షెఫ్, ఎప్పుడైతే టాప్ 4 కుక్స్ మాత్రమే ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఉంటారో అన్నప్పుడు ఈ టాప్ 4లో ఎట్లయినా ఉండాలనిపించింది నాకు. సో హోమ్ కుక్స్, మీరు 6 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 6 కేటగిరీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఆ 6 కేటగిరీస్లో 5 క్లాషెస్ మరి 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈచ్ కేటగిరీలో ఒక క్లాష్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు ఒక క్లాష్ని సెలెక్ట్ చేస్తారో అందరూ ఆ ఇంగ్రీడియంట్తో పాటు కుక్ చేయాలి. ఈచ్ కేటగిరీలో మీరు పిక్ చేసుకున్న ఇంగ్రీడియంట్ అందరూ మీ డిషెస్లో యూస్ చేయాలి. మీరు డెఫినెట్గా ఆ ఇంగ్రీడియంట్స్ని వాడాలి. సో ఈరోజు మీ లక్ మీకు లక్కీగా ఉంటే మిగతా వాళ్ళకి అన్లక్కీగా అవ్వచ్చు. మాకు అన్లక్కీ, వాళ్ళకి లక్కీ కూడా కావచ్చు. రెడీగా ఉన్నారా పిక్ చేసుకోవడానికి? జస్విన్, నువ్వు చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. ఆ క్లాషెస్ కింద ఏమున్నాయని చూడడానికి. జస్విన్, నువ్వే ముందుకు రా. జస్విన్, చూసేవు కదా హర్బ్స్లో కూడా 5 క్లాష్లు 5 పోడియంస్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఏదో ఒక క్లాష్ని చూస్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో నేనే ఫస్ట్ ఎలా వచ్చేస్తాను నాకు అర్థం కావట్లేదు. షెఫ్ చలపతి అన్నారు నువ్వే ఫస్ట్ వెళ్ళంటే, ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్తే నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి? నేనైతే సరదాగా వెళ్ళి 3rd దగ్గర నుంచున్నాను. నీ లక్కీ నెంబర్ ఏంటి జస్విన్? ఏం లక్కీ నెంబర్ లేదు షెఫ్. 3rd అంటే మిడిల్లో ఉంది, సెంటర్. సో ఐ జస్ట్ వెంట్ అండ్ స్టూడ్ ఇన్ ది సెంటర్. Pick it up, Jaswin. సో జస్విన్, టైం వచ్చేసి చాలా వర్సటైల్ ఇంగ్రీడియంట్, Yes, chef. చాలా అరోమాటిక్ ఇంగ్రీడియంట్ కూడా. Yes, chef. టైం ట్రికీ కూడా అవ్వచ్చు, ఫేవర్ గా కూడా ఉండొచ్చు. సో ఆల్ ది బెస్ట్ జస్విన్, యూ కెన్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ షెఫ్. సో ఈ లక్కీ డిప్ ఛాలెంజ్లో ఫస్ట్ సెలెక్షన్ థైమ్ కనిపించింది. కొంచెం హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే థైమ్ ఇస్ వెరీ వర్సటైల్. సేవరీ కానీ స్వీట్ కానీ ఎందులో అయినా యూస్ చేయొచ్చు. రాక్ స్టార్ రోహిత్, నెక్స్ట్ నువ్వు స్పైసెస్లో ఏం సెలెక్ట్ చేసుకుంటావు చూడు.
నాకు లక్ లాస్ట్ లో వస్తుంది చెప్పేసి లాస్ట్ లో వెళ్ళిపోయారా? అలా లేదు షెఫ్, నేను ఇంకి పింకి పాంకి చేసిన అంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వచ్చేసిన ఇక్కడికి. రోహిత్ చూద్దామా? ఏ షెఫ్. షెఫ్ ఫెనల్ సీడ్స్. రోహిత్, ఫెనల్ సీడ్స్ లో ఉన్న డైజెస్టివ్ ప్రాపర్టీస్, అదే కాకుండా ఫెనల్ సీడ్స్ లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఇవాళ ఆ ఫెనల్ సీడ్స్ వాడుతూ మీరు మా అందరినీ గోల్డ్ ఓవర్ చేసి ఇలాంటి డిష్లు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ షెఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్ రోహిత్. Thank you, ప్లీజ్ sir. కమ్. రోహిత్ ఆ ఫైనల్ సీడ్స్ని ఇలా ఓపెన్ చేస్తే అమ్మయ్య సోంఫే కదా, మేము చిన్నప్పటి నుంచి ఎంత సోంఫ్ తిన్నాం. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భాషా గారు ప్లీజ్ చూస్ చేయండి. యాక్చువల్లీ 3 ఈజ్ మై లక్కీ నెంబర్. ప్లమ్స్. ప్లమ్స్ వచ్చింది. దాంట్లో వచ్చింది ప్లమ్. వాళ్ళంటే బేకర్స్, వాళ్ళ మైండ్లో డెజర్టే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కానీ నేనేం చేయను. అఖిల్, ఎస్ షెఫ్. వెళ్ళి నీ లక్కీ నెంబర్ ఏంటో ఈ వెజిటేబుల్ సెక్షన్లో డిసైడ్ చేసుకో. అఖిల్, మీ స్పెషల్ పర్సన్ లక్కీ నంబర్ ఏంటి? షెఫ్ మీ లక్కీ నంబర్ ఏంటి? ఓహో, షెఫ్ 2. కన్ఫర్మ్ అఖిల్? రివీల్ చేయి అయితే. అఖిల్, Yes, chef. పచ్చి టమాటోస్ వచ్చాయి నీకు. యా. అఖిల్ గ్రీన్ టొమాటో తీసాడు. ప్లమ్, గ్రీన్ టొమాటో, ఫెనల్ సీడ్స్, థైమ్ అంటే ఎప్పుడు నేను వాడలేదు. దేవుడు తలుచుకుంటున్నాను కనీసం ఈ ఒక్క ఛాలెంజ్ లో నాకు నా ఫేవరబుల్ గా ఉండాలని. హోమ్ కుక్స్ ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ రాకెట్ లా దూసుకుపోతూ ఉంటే అఖిల్ దాని క్రాష్ ల్యాండింగ్ కొంచెం చేసినట్టు అనిపించింది. మరి రాగశ్రీ, ఎస్ షెఫ్. నువ్వు నెక్స్ట్ ప్రోటీన్స్ లో నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్ సెలెక్ట్ చేసుకో. రాగశ్రీ, షో ఆఫ్ యువర్ లక్. స్క్విడ్. సడన్ గా రాగాశ్రీ క్లాస్ ఓపెన్ చేయగానే నా ఒక్కడిది కాదు మా 5గురికి హార్ట్ బ్రేక్ అయ్యింది. ఓర్ నాయనో, స్పీడ్స్ ఎప్పుడు వాడలేదు, తినలేదు, జస్ట్ విన్నానే అంతే. కానీ ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు ఆ రాకెట్ అఖిల్ సెలెక్ట్ చేసినప్పుడు షేక్ అవుతుంది, ఇప్పుడు క్రాష్ అయిపోయింది. స్క్విడ్ నేను ఎప్పుడు తినలేదు, నేను వాడలేదు, స్మెల్ తెలీదు, టేస్ట్ తెలీదు, ఒక్కసారి విన్నాను అంతే. మీరు ఎప్పుడైనా వాడారా స్క్విడ్స్? నేను సీ ఫుడ్కి ఎలర్జిక్ షెఫ్, సో నేను అసలు సీ ఫుడ్ వైపు టచ్ చేయలేదు. షెఫ్ మీరు నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. స్క్విడ్ ఇస్ అమేజింగ్. దాన్ని గనక మనం కరెక్ట్ గా చేస్తే దాన్ని మించిన ప్రోటీనే ఉండదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. Absolutely. అదే కాదు, స్క్విడ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. థ్యాంక్ యూ రాగశ్రీ. ప్లీజ్ కమ్ టు యువర్ ప్లేస్. నాకు మాటలు లేవు, ఎందుకంటే నేను కనీసం చూడలేదు కూడా స్వీట్ని ఎప్పుడు. అండ్ అందరినీ చూస్తుంటే అందరూ ఇవాళ నన్ను గట్టిగా తంతారని నాకు అర్థమైపోతుంది. రవి, మీ లక్ మరి మీ ఫేట్ ని చూస్ చేసుకోండి. ఫస్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, వాళ్ళ కోసం నా కోసం. సో రవి, మీ ఇంగ్రీడియంట్ ని రివీల్ చేయండి. ఓ, ఎప్పుడైతే రవి హేజల్నట్స్ ఓపెన్ చేశాడో, ఓకే హేజల్నట్స్ సార్ కొత్తదేం కాదు, ఐ యూజ్డ్ ఇట్ బిఫోర్, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రవి, లాస్ట్ ఛాలెంజ్ లో మీకు చెప్పాము మీరు బెస్ట్ డిష్ ని ప్రెజెంట్ చేశారు. ఆ బెస్ట్ డిష్ కోసం మేము ఒక అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నామని. Yes, chef. సో ఆ అడ్వాంటేజ్ ఏమని తెలుసుకోవాలా? ప్లీజ్ ప్లీజ్, అడగాలంగా లేదు ఇంకా. సో రవి, మీకున్న అడ్వాంటేజ్, మీరు కావాలంటే మీ ప్రోటీన్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే షెఫ్ రివీల్ చేశారో నా అడ్వాంటేజ్ గురించి, అప్పుడు నాకు హ్యాపీనెస్ కూడా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది, స్ట్రెస్ కూడా ఉంది. అనుకుంటున్నాను రవి విల్ చేంజ్ ద ప్రోటీన్. ఇంకా ప్రోటీన్ చేంజ్ అయితే చాలా హ్యాపీగా అయిపోతాం, ఒక పర్ఫెక్ట్ డిష్ చేయొచ్చు.
రవి బాగా ఆలోచించుకో. నాకు తెలుసు నువ్వు స్క్విడ్ తోటి కూడా ఏదన్నా అద్భుతం క్రియేట్ చేయగలవని. సో అది మార్చావనుకో వేరే వాళ్ళకి చాలా అదృష్టం అయిపోవచ్చు. సో ఇమ్యూనిటీ పిన్ లో నువ్వు వేరే వాళ్ళకి పవర్ ఇస్తున్నావు కాబట్టి రవి ఆలోచించుకో. నువ్వు అందరికి ఫేవర్ చేసి ప్రోటీన్ ని మారుస్తావా, లేకపోతే అదే ప్రోటీన్ తో వీళ్ళందరి తాట తీస్తావా? Ravi, what's your decision? ప్రోటీన్ మార్చితే ఐ థింక్ స్మూత్గా అయిపోద్ది కాంపిటీషన్ ఇక్కడి నుంచి మొదలవునట్టుగా కొద్దిగా ఫీల్ అవ్వాలంటే ఆ స్క్విడ్ని కంటిన్యూ చేద్దాం. రవి, స్క్విడ్ తోటే ఇమ్యూనిటీ పిన్ లో థర్డ్ ఛాలెంజ్ కి ముందు వెళ్ళబోతున్నాం. రవిని మేమందరం రిక్వెస్ట్ చేసినాం స్క్విడ్ని చేంజ్ చేయడానికి, కానీ వాడు స్క్విడ్నే ఎంచుకున్నాడు. వాడు ఇమ్యూనిటీ పిన్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అనుకుంటా, స్క్విడ్ని చేంజ్ చేయకుండా. సరే చూసుకుందాం. సో ఈ థర్డ్ లక్కీ డిప్ ఛాలెంజ్ లో మీరు చూస్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ థైమ్, ఫెనిల్, ప్లమ్, గ్రీన్ టొమాటో, స్క్విడ్ అండ్ హేజల్ నట్స్. హోమ్ కుక్స్ ఈ 6 ఇంగ్రీడియంట్స్ తో పాటు మీకు ఒక సపోర్ట్ ప్యాంట్రీ కూడా ఇస్తాం. సో హోమ్ కుక్స్ ఈ ఛాలెంజ్ని మీరు ఫినిష్ చేయడానికి మీకు 75 minutes టైం ఇస్తున్నాం. లక్కీ డిప్లో ఒక కొంచెం లక్కీ ఏంటంటే మాకు 75 minutes ఉన్నాయి. ఈ 15 minutes ఎక్స్ట్రా మేము స్క్విడ్ టెక్స్చర్ని అండర్స్టాండ్ చేయొచ్చు. సో ఈ 75 minutes ఉన్నాయంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో హోమ్ కుక్స్ రెడీగా ఉన్నారా? సో 3, 2, 1, లెట్స్ గెట్ కుకింగ్. ఇంకా టైట్ చేయి. రవి, it didn't fit properly. It should go down. కుక్ ఆఫ్ స్టార్ట్ అవ్వగానే నాకు థాట్ ఉండేది నేను పాస్తా వండాలి. వెళ్ళాను ఎక్విప్మెంట్స్ ర్యాక్లో నుంచి పాస్తా మషిన్ తెచ్చేసి ఫిట్ చేస్తున్నాను, కానీ అవ్వలేదే. అప్పుడు సడన్గా నీతు గారు పైనుంచి చెప్తున్నారు రైట్ లెఫ్ట్ చేస్తే సెట్ అవుతుంది. రైట్ లెఫ్ట్ కొద్దిగా చేయగానే సెట్ అయ్యింది. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అయింది నాకు. సంజయ్, వాళ్ళ మనం లక్కీ డిప్ ఛాలెంజ్ గురించి మనం మాట్లాడితే అందులో థైమ్, ఫెనల్ సీడ్స్, ప్లమ్, గ్రీన్ టమాటో, ప్రోటీన్లో వాళ్ళకి స్క్విడ్ వచ్చింది, నట్స్లో హేజల్ నట్ వచ్చింది. అందులో కొంచెం టార్ట్నెస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయి, అది పచ్చి టమాటో అండ్ ప్లమ్. మీరు అన్నట్టు ప్లమ్ లో కూడా టాట్నెస్ ఉంది, కానీ పచ్చి టమాటాని కాలిస్తే దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు తెలుసు మన కిల్ బిల్ అఖిల్ అదే కాలుస్తున్నాడు. సో ఐ థింక్ హీస్ గోయింగ్ ఇన్ వన్ రైట్ డైరెక్షన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సాస్ చేసేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేయడానికి, ఆ స్మోకీ ఫ్లేవర్ అది రావడానికి. స్క్విడ్ చాలా బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్, బట్ చాలా తప్పులు కూడా చేయొచ్చు ఈజీగా. అందుకే అనుకుంటా స్క్విడ్ వచ్చిన వెంటనే అందరూ అని అనుకున్నారు, ఫస్ట్ టైం కూడా వాడుతున్నారు. రవి, హాయ్, ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవాళ గోవన్ స్టైల్ ఒక కర్రీని ఇన్ఫ్యూజ్ చేసి పాస్తాలో చేస్తున్నాను. ఓ ఓకే. సో రవి, స్క్విడ్ చాలా డెలికేట్ మీట్. ఎప్పుడైనా వాడారా? లైఫ్ లో ఎప్పుడు వాడలేదు షెఫ్, టీవీలో చాలా చూసాను, ఇంకా తినలేదు కూడా ఎప్పుడు. ఎందుకంటే కొన్ని సీ ఫుడ్ తో నాకు ఎనర్జీ, కానీ ఇది ఒక టాస్క్ అంటే నేను చేస్తున్నాను ఫస్ట్ టైం లైఫ్ లో. రవి, మీరు స్క్విడ్ ఎప్పుడు వాడలేదని చెప్తున్నారు. ఎప్పుడు వాడలేదు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం ఉండాలి మీది? స్క్విడ్స్ క్లీన్ చేసి దాన్ని షెఫ్ నిఖితా గారు నాకు ఎప్పుడైతే చెప్పాడో నా మైండ్ అక్కడ స్టక్ అయిపోయింది. ఎందుకంటే అన్ని సైడ్ ఎలిమెంట్ చేస్తున్నాను, కానీ మెయిన్ ఎలిమెంట్ స్క్విడ్, దాన్ని ఎలా మర్చిపోగలను రా బాబు. దానికి ఇప్పుడు స్టార్ట్ చేయాలి కదా, నేను కట్ చేయాలి, క్లీన్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి.
భాషా హాయ్ షెఫ్, హాయ్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా షెఫ్. మీరు పిక్ చేసుకున్న ఇంగ్రీడియంట్ ఈ రోజు మీ లక్ మీకు ఫేవర్ అయిందా లేదా? అంటే ప్లమ్ తో నాకు మంచిగా బాగానే ఉంది, దాంతో మంచి ఎలిమెంట్ చేద్దామని ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ స్కోర్డ్ స్టఫ్డ్ స్క్విడ్ చేద్దాం. ఓకే, సో అందులో స్టఫింగ్, ఫిల్లింగ్, పొటాటో, తర్వాత అందులో స్పైసెస్ కొద్దిగా అన్ని యాడ్ చేసి అది స్క్విడ్ లో ఫిల్లింగ్ చేసి దాన్ని పోచ్ చేసి 2 సాసెస్ తో ప్లాన్ చేస్తున్నా. ఒకటి వచ్చి ప్లమ్ సాస్, ఇంకొకటి గ్రీన్ టమాటో సాస్. హేజల్నట్స్ ఎక్కడ వాడుతున్నారు? హేజల్నట్ బాగా టోస్ట్ చేసి ప్లేటింగ్ కోసం. స్క్విడ్ ఒక డెలికేట్ మీట్, దాన్ని పోచ్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. ఎస్, పోచింగ్ అనేది చాలా స్లో కుకింగ్ కాబట్టి నేను ఓవర్ కుక్ చేయడానికి ఉండదు అనమాట. సో అందుకని చెప్పి నేను పోచింగ్ ని సెలెక్ట్ చేసుకున్నా. పోచింగ్ అనేది ఉపయోగపడుతుందని అనుకున్నా. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన 75 minutes లో 15 minutes అయిపోయింది. లెట్స్ గో. minutes అయిపోయింది, 60 minutes మిగిలింది. చెప్పగానే నేను స్క్విడ్ని ప్రిపేర్ చేస్తాను స్టార్ట్ చేశాను. నేను అన్న 15 minutes వేస్ట్ అయిపోయింది, నేను చేసిన తప్పుని కవర్ చేయాలి, ఏదైనా చేసి దానికి ఫటాఫట్ మ్యారినేషన్ చేసి డీప్లో వేసేసి. హాయ్ రాగశ్రీ, హలో షెఫ్. ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు? స్క్విడ్ తో కలామరీ చేస్తున్నా, టొమాటో రసం, ఫెనల్ సీడ్స్ తో ప్లమ్ చట్నీ, హేజల్నట్ తో రైస్ చేస్తున్నాం మనం. హేజల్నట్ రైస్. ఎస్ షెఫ్. మరి స్క్విడ్ ని ఎలా కుక్ చేయబోతున్నావు? స్క్విడ్ ను అయితే ఫ్రై చేయబోతున్నాను షెఫ్, కానీ రవ్వ వాడతాను. నూనెలో ఫ్రై చేసినప్పుడు ఎంతసేపు ఫ్రై చేయబోతున్నావు? థిన్ గా ఉంది కాబట్టి 2 to 3 minutes మంచి ఫ్లేమ్ లో అనుకుంటున్నాను. 2 to 3 minutes, అంతకంటే ఎక్కువైంది అనుకోండి అది రబ్బరీ లాగా అయిపోతుంది. ఓకే షెఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. ఏం చేస్తున్నావు? ఇవాళ స్క్విడ్ టాకో షెల్స్ చేస్తున్నాను షెఫ్. టాకో షెల్స్ మాత్రం సాఫ్ట్ షెల్స్ చేస్తున్నాను. స్క్విడ్ మాత్రం మీకు టెంపురా స్క్విడ్స్ ఇద్దాం అనుకున్నా. టెంటికల్స్ వాడి దాన్ని స్క్విడ్ టెంపురాలో బ్యాటర్ లో కోట్ చేసి ఫ్రై చేస్తాను. ఇదేమో చాడ్ టమాటో సాల్సా చేస్తున్నాను. దాంతో పాటు స్పైసీ ప్లమ్ సాస్ చేస్తున్నాను. ఓకే. హాయ్ జస్మిన్. హలో షెఫ్. డిష్ ఏంటి, నువ్వు ఏం సో చేద్దాం? బేసికలీ ఈరోజు నేను స్టఫ్డ్ స్క్విడ్స్ చేస్తున్నాను విత్ థైమ్ రైస్. స్క్విడ్ ని సర్వ్ చేస్తాను, దానిపైన ఒక ని ఏంటి పోచ్ చేస్తున్నావా? పోచ్ చేస్తాను, బటర్ లో పోచ్ చేస్తాను ఫర్ 2-3 minutes. దాంతో పాటు నేను ఒక ఫెనల్ అండ్ ప్లమ్ సాస్ ఇస్తున్నాను. ఆ సాస్ ని కొంచెం స్పైసీగా చేయడానికి నేను గ్రీన్ చిల్లీస్ యూస్ చేశాను సాస్ లో. దాంతో పాటు నేను ఒక క్రంచీ హేజల్నట్ అండ్ గ్రీన్ టమాటో సాలెడ్ ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను ఈ టెక్నిక్ నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకైతే కొంచెం భయం వేస్తుంది. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన టైంలో 45 minutes అయిపోయింది. ఓన్లీ 30 minutes టు గో. లెట్స్ గో. లాస్ట్ 30 minutes అన్నప్పుడు నా ఇంకా సాసెస్ పెండింగ్లో ఉన్నాయి. దేవుడా, వెంటనే నేను ఫినిష్ చేయాలని చెప్పి నా సాసెస్ మీద ఫోకస్ చేసిన. అప్పుడే 45 minutes అయిపోయిందా? నా స్క్విడ్ అస్సలు ఫ్రిడ్జ్ లోనే ఉంది, ఇంకా స్క్విడ్ తీయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇప్పుడు నా సైడ్ ఎలిమెంట్స్ అన్నీ అయిపోయాయి. చట్నీ అయిపోయింది, సాలెడ్ అయిపోయింది, గ్లేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా స్క్విడ్ స్టఫింగ్ తయారు చేయాల్సిందే. రాగశ్రీ, Yes, chef. ఎంతవరకు వచ్చింది నీ హేజల్నట్ రైస్? రసం అయింది, బట్ దెన్ నా దగ్గర ఉన్న అమౌంట్ తో ఎగ్జాక్ట్ గా మొత్తం పల్ప్ తీసి అలా ప్రిపేర్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేద్దాం ఆపాను. అండ్ చట్నీ అయిపోయింది. ఐ హ్యావ్ టు ప్రిపేర్ దిస్. ఇంకా ఆయిల్ నాకు తెలిసినంత వరకు ఐ వాంటెడ్ కలర్, సో టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఫ్రై చేసేటప్పుడు అందులో ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువైనా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒకవేళ చెఫ్ సంజయ్ గారు చెప్పకపోయి ఉంటే నా మెయిన్ ఎలిమెంట్ ఇవాళ ఉప్పే అయి ఉండేది. సో అది కరెక్ట్ చేసుకోవడానికి నేను మొత్తం స్క్విడ్ ని వాష్ చేసేస్తున్నాను, సో దట్ ముందు ఆ బ్రైన్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సాల్ట్ అనే ఎలిమెంట్ ఉండదు కాబట్టి. సో రాగశ్రీ, మీ రసం టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్. ఏ ఇంగ్రీడియంట్ వాడారు? ఫెనల్ సీడ్స్ వాడాను షెఫ్, ఫెనల్ ఫ్రెష్నెస్ కోసం. బట్ ఆఫ్టర్ టేస్ట్ అంత స్ట్రాంగ్ గా లేదని చెప్పి ట్రై టు గివ్ కొంచెం స్పైస్, ఎందుకంటే మనం స్పైసీ ఎక్కువ తింటామని. సో గుర్తు పెట్టుకోండి, 6 ingredients షైన్ అవ్వాలి మీ డిష్ లో. అది అవుతుందా లేదా, మీ రసం కంత దమ్ ఉందా లేదా ఇంకోసారి చెక్ చేసుకోండి.
రవి హాయ్ షెఫ్. ఏం చేస్తున్నావు రవి? ఎంతవరకు వచ్చింది? హాఫ్ అండ్ హాఫ్ చెప్పొచ్చు. కొద్దిగా స్ట్రెస్లో ఉన్నాను. అందరిలో స్ట్రెస్ లో నేను ఈ రోజు పెడతానని చెప్పేసి నువ్వు స్ట్రెస్ఫుల్ గా ఉన్నావు కదా రవి. ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకుంది నువ్వే. ఎగ్జాక్ట్లీ షెఫ్. అడ్వాంటేజ్ వచ్చినా కూడా నేను స్క్విడ్ డే వాడతాను అని చెప్పేసి చూస్ చేసుకున్నావు. Yes, ఇప్పుడు chef, నువ్వు అదే. కొంచెం టెన్షన్ లో ఉన్నావు. ఎందుకు? ఇదేంటిది? ఏం చేస్తున్నారు? క్యావియార్ చేస్తున్నాను షెఫ్. అగర్ వాడావా? కొద్దిగా వాడాను షెఫ్. అప్రాక్స్ కొద్దిగా జస్ట్. గుర్తుపెట్టుకో, అగార్ని 70 degrees అండ్ అబవ్ కుక్ చేస్తాము. Okay. దాని తర్వాతే అది సెట్ అవుతుంది. ప్లమ్ ని నేను క్యావియార్ లాగా యూజ్ చేస్తాను. క్యావియార్ అనగానే షెఫ్ కి ఇంట్రెస్టింగ్ గా సౌండ్ తగిలింది, కానీ క్యావియార్ వండేటప్పుడు క్యావియార్ వస్తలేదు. హాయ్ రోహిత్, హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు? వేర్ ఆర్ యు? వీల్ రెడీ అయింది, అరంచిని ఫిల్లింగ్ అయింది. కాకపోతే స్క్విడ్లో నేను అరంచిని వేసి ఐఎమ్ డీప్ ఫ్రైయింగ్ ఇట్. స్క్విడ్ లో అరంచిని వేస్తున్నావా? అంటే రైస్ ఫిల్లింగ్ వేసి కోట్ చేసి డీప్ ఫ్రై విత్ హేజల్ నట్స్. స్క్విడ్ కి ఒక నేచర్ ఉంటుంది. డీప్ ఫ్రై చేసినప్పుడు అది ఇమ్మీడియట్ గా షేప్ ఇట్లా బర్స్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. షెఫ్ షో షెఫ్. ఒక పీస్ ట్రై చేయి ఎప్పుడైనా కానీ. మనము డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు ఒక పీస్ తీసేసుకొని ట్రై చేసేస్తే బెస్ట్. షెఫ్ షెఫ్స్ చెప్పినట్టు నేను ఒక పోర్షన్ తీసుకొని డీప్ ఫ్రై చేసి ట్రై చేసి అది తీసి తినగానే నాకు అయితే బాగా నచ్చింది. ఆ మీట్ చాలా టెండర్గా ఉండే. అంటే యూజువల్లీ దాన్ని ఓవర్ కుక్ చేస్తే అది ఎక్దమ్ రబ్బర్ లెక్క అయితే తినలేము అసలు. చెఫ్, రాగశ్రీ టేబుల్కి వెళ్తే ఆ రసం టేస్ట్ చేశాను. ఆ రసంలో మిరియాలు ఎక్కువైపోయింది. ఆ గ్రీన్ టొమాటో మరి సోమ్ ఫెనిల్ అది ఫ్లేవర్స్ కొంచెం డైల్యూట్ అయిపోయింది. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ దట్. బట్ తను క్యాలమరీ ఫ్రై చేసింది పర్ఫెక్ట్. కానీ ఏంటి తెలుసా ప్రాబ్లం? ఉప్పు ఇలా ఎగిరిపోయింది. ఎంత మంచిగా మనం డిష్ చేసినా ఉప్పు ఎక్కువైందంటే డిష్ ఫినిష్. ఎస్ ఎస్. రవి కౌంటర్ లో కొంచెం టెన్షన్ లో ఉన్నాడు, కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తున్నాడు. క్యావియర్స్ చేయాలి, ఇది చేయాలి అని మెయిన్ కంపోనెంట్ పైన ఫోకస్ వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది. రోహిత్ అరంచీని అంటే నేను రౌండ్ బాల్స్ చేస్తాడు అనుకున్నాను, కానీ రౌండ్ కాయిన్స్ లా చేస్తున్నాడు. సో స్క్విడ్ ని స్విస్ రోల్ బాల్స్ లాగా చేసినప్పుడు ఎలా రౌండ్ గా కనిపిస్తుంది అట్లా నేను ఇమాజిన్ చేశాను. కానీ ఒట్టి రౌండ్ చేసి కాయిన్ లా చేశాడు. బట్ యూనో ఇమాజినేషన్ వైల్డ్ గా వెళ్ళొచ్చు. హోప్ఫుల్లీ అది బాగా వస్తే మేబీ ఇది బాగా వస్తే he'll do well. కానీ చెప్పలేము. మన మాస్టర్ షెఫ్ కిచెన్ లో ఎలాంటి మ్యాజిక్స్ జరుగుతాయంటే కొన్నిసార్లు అవే డిషెస్ మనకి అద్భుతంగా అనిపిస్తాయి. అవును. ఎస్. అఖిల్ ఎక్కడి వరకు వచ్చావు? షెఫ్ చాలా అవ్వాలి. చాలా అవ్వాలి. అంటే సాల్సా 2-3 minutes లో అయిపోతుంది. అది కూడా గ్రైండ్ చేయాలంతే. టెంపురా రెడీ అవ్వలేదు షెఫ్. నా టెన్షన్ అంతా టెంపురా. రిలాక్స్. ఆయిల్ వెక్కిచ్చు, టెంపురాకి రెడీ చేసుకో. ఇది సాల్సా లాస్ట్ లో ఫినిష్ చేసుకో నువ్వు. ఓకే షెఫ్. ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకో ముందు. డన్ షెఫ్. అర్థమైందా? ఎస్ షెఫ్. ఆల్ ది బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ All the షెఫ్. best, Akhil. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ చలపతి గారు ఫస్ట్ నన్ను సాస్ని కంప్లీట్ చేయమన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. అంటే నాకు కూడా ఒక ఎలిమెంట్ అయిపోయిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది అయినాక నన్ను చార్డ్ టమాటో సాల్సా ఏదైతే ఉందో దాని తర్వాత చేయమన్నారు లాస్ట్లో ఎండ్లో. జస్విన్, హాయ్ షెఫ్. హాయ్. ఈరోజు డాన్స్ చేయలేదు, హ్యాపీగా టెన్షన్ గా ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్? కొంచెం టెన్షన్ గా ఉంది. నేను కిచెన్ లో ఫస్ట్ టైం సేవరీ చేస్తున్నాను. సో నేనైతే నా బెస్ట్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ ఎలిమెంట్స్ రెడీనే. నేను ఎక్కువ ఫ్లేవర్స్ ని కాంప్లికేట్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ రిస్కీ ఈ రోజు. ఇది మీరు సీల్ చేస్తే టూత్ పిక్ తో పాటు ఇలా రైస్ బయటకు రాదు. రైస్ బయటకు వస్తే మీ రైస్ బ్రౌన్ అవుతుంది, మీ స్క్విడ్ అంతగా కుక్ అవ్వట్లేదు. ఓకే షెఫ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే అది యూజ్ చేసి చేస్తాను. యూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం జస్విన్. ఇంకా టేస్ట్ చేయాలి, టెస్ట్ చేయాలి, అన్ని అడ్జస్ట్ చేయాలంటే స్క్విడ్ ఇస్ లెఫ్ట్. అప్ లెట్స్ గో. బటర్ పోచింగ్ చేసినప్పుడు షెఫ్ నిఖిత నాకు ఒక టిప్ ఇచ్చింది. దాన్ని సీల్ చేస్తే నా రైస్ బయటికి రావు. సో షెఫ్ నిఖిత టిప్ తీసుకుని నేను నా స్క్విడ్ని స్క్యూర్స్తో సీల్ చేసి బటర్ పోచింగ్ చేశాను. కానీ బటర్ టెంపరేచర్ చాలా లో, అందుకని కొంచెం ఆయిల్ వేసి దాన్ని బటర్ పోచింగ్ నీట్గా చేసి ఆ బటర్ స్మెల్ వస్తుంటే వావ్, నా డిష్ స్మెల్ ఎంతో బాగుంది అనిపిస్తుంది.
భాష ఏం చేస్తున్నావు? చెఫ్ స్టఫ్డ్ స్క్విడ్ చేస్తున్నా చెఫ్. ఓకే. సో ఇప్పుడు దాన్ని లైట్గా బ్రౌన్ చేద్దామని ఆల్రెడీ దీన్ని ఏంటి? బటర్ అండ్ Thyme. థైమ్ ఇది మీ సాసా? ప్లమ్ అండ్ ఫెనిల్ సాస్ కంపోట్ లాగా. పోతా సాసా రెండు వేరే. చెఫ్ కంపోట్ ఏమన్నావు ఇది? ఫెనిల్ అండ్ ప్లమ్ కంపోట్. ఒకసారి టేస్ట్ చూసి. ప్లమ్ కంపోట్ అనేది ఒక స్వీట్, తర్వాత గ్రీన్ టమాటో అనేది ఒక సేవరీ సాస్ అనమాట. చెఫ్ చలపతిరావు గారు అలా అనేసరికి నాకు చాలా భయం వేసింది. షెఫ్ అఖిల్ కౌంటర్కి వెళ్తే తన బాడీ లాంగ్వేజ్ లోనే తెలుస్తుంది కొంచెం కంగారులో ఉన్నాడు, ఇంకా ఎలిమెంట్స్ బాకీ ఉన్నాయి, చూస్తేనే తెలుస్తుంది హీస్ అ లిటిల్ హ్యాసిల్డ్ అని. ఐడియేషన్ క్లారిటీ ఉంది కానీ ఈజ్ రన్నింగ్ అగేన్స్ట్ టైం. జస్మిన్కి వెళ్తే షీఈస్ ట్రైయింగ్ సంథింగ్ విచ్ షీ హెస్ నెవర్ ట్రైడ్. బటర్ పోచింగ్ చేస్తోంది. భాషా కౌంటర్కి వెళ్తే ఐ థింక్ ఎలిమెంట్స్ కొంచెం పూర్తి అయిపోయింది, ఫైనల్ గా స్క్విడ్ ని సర్వ్ చేస్తున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం మన మాస్టర్ షెఫ్ కిచెన్ లో అందరికీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాం. ఈ రోజు ఎన్ని రకాల టేస్ట్లు వస్తాయని నాకు ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. స్లో అఖిల్, కేర్ఫుల్. స్క్విడ్లో వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఆ విషయం నేను స్క్విడ్తో వర్క్ చేయనందుకు నాకు తెలియదు. టిష్యూ పేపర్ మీద పెట్టి తీసాను, కానీ ఇంకా కంప్లీట్గా డ్రై అవ్వకుండానే నేను టెంపురా బ్యాటర్లో డిప్ చేసి వేసాను. కొంచెం డ్రాప్లెట్లా ఉంది, అదేమో ఇలా ఫుట్ అని పక్క పేలి మొత్తం మొహము చెయ్యి అన్నిటి మీద పడింది నాకు. అదైతే మాస్టర్ షెఫ్లోనే ద స్కేరియస్ట్ మూమెంట్ ఇది నాకు. అఖిల్ ఏమైంది అఖిల్? పేలింది షెఫ్, అది కేర్ఫుల్. ఓకే షెఫ్. హోమ్ కుక్స్ మీకు ఇచ్చిన టైంలో 1 hour అయిపోయింది, 15 minutes మిగిలాయి. స్పీడ్ అప్. ఫిఫ్టీన్ మినిట్స్ మోర్ అనగానే నేను ఫటాఫట్గా ప్లేట్ తీసి ప్లేట్ అప్ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఏమవుతుంది, ఎలా చేస్తానో తెలీదు, ఫటాఫట్ ప్లేట్ చెయ్యాలి ఎలాగైనా. హోమ్ కుక్స్ ఇమ్యూనిటీ పిన్ రేస్ లో మీరు గెలవాలంటే మీకు మిగిలింది లాస్ట్ 10 minutes. హరి అప్. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఓన్లీ 10 minutes. నాకు ప్లేటింగ్ ఐడియా రావట్లేదు. అప్పుడే నా మైండ్ ఎంత మెస్సీగా ఉంది. నా దగ్గర ఒక సాస్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సాస్, దాన్ని ఇలా స్ప్లాష్ చేసి నాకు చాలా మెస్సీ బ్యూటిఫుల్ ప్లేట్ వచ్చింది. సో ఇప్పుడు నా డిష్ డెఫినెట్గా కంప్లీట్ అయితే అవుతుంది. హోమ్ కుక్స్ 5 minutes left. Hurry up. లాస్ట్ 5 minutes ఉన్నాయి. ఫస్ట్ టైం రసం పోరర్లోకి యాడ్ చేస్తున్నాను. కొత్తగా ఉంది, అంటే ఇంట్లో మనం రసం పోరర్లో యాడ్ చేసుకోం కదా, బట్ దెన్ ప్రెజెంటేషన్ మ్యాటర్స్. మిగతావన్నీ రెడీగా ఉన్నాయి నావి. హోమ్ కుక్స్ మీ లక్ మిమ్మల్ని ఫేవర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ మీ ఫ్లేవర్స్ మమ్మల్ని అందరినీ అప్లిఫ్ట్ చేయాలి. లాస్ట్ 1 minute. Put your all elements together. Come on. లాస్ట్ 1 minute షెఫ్ చలపతి గారు మాట్లాడారు, కానీ నాకు అన్ని బౌల్డర్స్ వెళ్ళాయి. అస్సలు బ్రెయిన్ పని చేయట్లేదు. ఎలా అయినా డిష్ తీసుకురావాలి నేను, అదొక్కటే నడుస్తుంది నా బ్రెయిన్లో. Home cooks, last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హోమ్ కుక్స్ కుకింగ్ ఆపండి, అడుగు వెనక్కి వేయండి. home cooks, it's time to taste. ఈరోజు లక్కీ డిప్ ఛాలెంజ్ నా కోసం అన్లక్కీ ఉంది, ఎందుకంటే నేను ఈ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు పని చేయలేదు. కానీ నా డిష్
చాలా లక్కీ అవ్వాలి. నేను చాలా కష్టపడి ఈ డిష్ చేశాను. అఖిల్, మీ డిష్ని తీసుకురండి. అఖిల్, ఎస్ షెఫ్. మీ డిష్ పేరేంటి అండ్ ఏం చేశారు? నా డిష్ పేరు వచ్చేసి స్క్విడ్ టాకోస్. దాంట్లో రోటీ ఏమో ఫెనల్ సీడ్స్ వాడి టాకో చేశాను. ఆ టాకోలో సాల్సా ఏమో చార్డ్ గ్రీన్ టమాటో అండ్ ఆనియన్స్ అండ్ కొంచెం టైం వాడి చేశాను అనమాట. దాని మీద చీజ్ బదులు హేజల్నట్తో చేసిన బటర్ వాడాను కొంచెం సటిల్ ఫ్లేవర్ కోసం. ఈ స్వీట్ నోట్స్ని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం స్పైసీ ప్లమ్ సాస్ చేశాను. దాంతోపాటు టెంపురా స్క్విడ్ చేశాను షెఫ్. లెట్స్ టేస్ట్ షెఫ్. షెఫ్ చలపతి గారు ఎప్పుడైతే అసలు రియాక్షన్ ఇవ్వలేదో అప్పుడు ఫుల్ భయం వేసింది నాకు. అంటే ఏదో ఒకటి చెప్తే బాగుండు అనిపించింది. నా హార్ట్ బీట్ అయితే అసలు పీక్స్లో ఉండే. సో ఫుల్ భయం వేసింది నాకు. టేస్ట్ చేయొచ్చా? ప్లీజ్ షెఫ్, ప్లీజ్. ఈ డిష్లో నాకు ఇన్నోవేషన్ చాలా నచ్చింది. సో గుడ్ జాబ్ ఆన్ దాట్. ప్రెజెంటేషన్లో నాకు ఆ గ్రీన్స్, ఫ్రెష్నెస్, టాకోస్ చూడగానే ఆ కలర్స్ చూసి ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ బైట్ అని అనిపిస్తుంది. ఫ్రెష్నెస్ ఆఫ్ గ్రీన్స్, కొరియాండర్ లేకపోతే మైక్రో గ్రీన్స్, అవన్నీ ఫ్రెష్ క్రంచ్, అది మిస్సింగ్ అనిపించింది. అఖిల్, మనం టెంపురాని దేనితోటైనా కంపేర్ చేయగలుగుతామంటే ఒక పకోడీ లాంటిది. టెంపురాలో ఆ క్రంచీనెస్ను తీసుకురాగలిగావు, కానీ ఆ స్క్విడ్ ఫ్లేవర్ మిస్ చేసి. షెఫ్ చలపతి గారు ఎప్పుడైతే స్క్విడ్ టేస్ట్ రాలేదన్నారో అప్పుడు నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. అంటే దాంట్లో ఇంకొన్ని స్క్విడ్ పీసెస్ పెట్టుంటే టెంపురా స్క్విడ్, అప్పుడు ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేది అనిపించింది. టాకోస్లో ఉన్న ఒక మర్మాన్ని నువ్వు చాలా అద్భుతంగా క్యాప్చర్ చేసావు. ఏంటి అంటే రొట్టెలో కార్న్ ఫ్లవర్తో చేసేది, అది మైదాతో అస్సలు రాదు. ఎట్లా తీసుకొస్తాడు అనుకున్నాను. ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఐడియా ఇది. టాకోస్లో అన్నిటికంటే ముఖ్యమైనది పైన ఇలా చీజ్ వేస్తారు. దాన్ని ఎలా తీసుకొస్తాడు అనుకున్నాను. నువ్వు హేజల్నట్ బటర్ తోటి కూడా దాన్ని కూడా భలే క్యాప్చర్ చేశావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షెఫ్ సంజయ్ గారు ఎప్పుడైతే నా టాకోస్ బాగున్నాయన్నారో అప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఇంగ్రీడియంట్నే కంప్లీట్గా మార్చేసి వేరేలా చేశాను. అయినా ఆ థాట్కి దానికి ఆయన పొగిడారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒక సాఫ్ట్ టాకోలో నాకు క్రంచ్ అవసరం లేదు, బట్ నువ్వు ఆ క్రంచ్ పెట్టినా నీ హీరో ఇంగ్రీడియంట్ అయిన స్క్విడ్ని నువ్వు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడు 2 sides, ఒక సైడ్ ఇటు సైడ్ కట్ చేసి ఆ స్క్విడ్ని కనుక జస్ట్ నూనెలో ఇలా వేసేసి నువ్వు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిపైన నువ్వు జస్ట్ ఫ్రై చేసిన స్క్విడ్ వేసి ఉంటే ఆ జ్యూసీనెస్ తోటి ఈరోజు నేను అనుకునేవాడిని. కానీ కొంచెంలో మిస్ అయ్యావు. బట్ ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ డిష్లో స్క్విడ్లోనే నేను తప్పు చేశాను. ఫస్ట్ మిస్టేక్ అయితే స్క్విడ్, సెకండ్ మిస్టేక్ వచ్చేసి ప్లమ్ సాస్ ఎక్కువ వేసాను. ఆ 2 మిస్టేక్స్ వల్లే నాకు ఇవాళ బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. రోహిత్, ప్లీజ్ బ్రింగ్ యువర్ డిష్. రోహిత్, నువ్వు చేసిన డిష్ పేరేంటి? ఇవాళ నేను చేసింది S3 స్టఫ్డ్ స్క్విడ్. సో S3 అంటే స్వీట్ స్పైసీ సవర్. సో అందులో నేను స్క్విడ్ రింగ్స్ లోపల చాట్ గ్రీన్ టమాటో రైస్ స్టఫ్ చేసిన, కింద స్పైసీ ఫెనెల్ ప్లమ్ సాస్ ఉంది, ఇంకా పైన థైమ్ ది ట్వీల్ ఉంది. నేను నీ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అరంచీని చేస్తున్నా అన్నావు. ఇది అరంచీని అని చెప్పొచ్చా? లేదు చెఫ్, అరంచిని నార్మల్లీ రైస్ లోపల స్టఫ్ చేసి కోట్ చేసి డీప్ ఫ్రై చేస్తారు.
సో దిస్ ఇస్ టోటలీ రివర్స్. అవుటర్ షెల్ అనేది స్క్విడ్ పెట్టిన, స్క్విడ్ లోపల రైస్ స్టఫ్ చేసి దాన్ని ఫ్లవర్, ఎగ్ ఇంకా హేజల్నట్స్ తోని కోట్ చేసి డీప్ ఫ్రై చేసిన. రోహిత్, ప్రెజెంటేషన్ వరకు వస్తే సింపుల్ కానీ బట్ ఎలిగెంట్. థ్యాంక్ యూ షెఫ్. రోహిత్, నాకు కూడా ప్రెజెంటేషన్ చాలా నచ్చింది. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఎలిగెంట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. రోహిత్, డిష్ పేరు ఏం చెప్పారు? S3 స్టఫ్డ్ స్క్విడ్. S3. సూపర్, స్మార్ట్, సాటిస్ఫైయింగ్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్. వెరీ వెరీ స్మార్ట్ కుకింగ్ థ్యాంక్ యూ సార్. రోహిత్. గుడ్ జాబ్. Rohit, I will not talk much. I will just do this. చెఫ్ చలపతి అట్లా బెంచ్ మీద కొట్టగానే లైక్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. అంటే ఇప్పటిదాకా ఇన్ని డిషెస్ చేసినా ఎప్పుడు అలాంటి రియాక్షన్ రాలేదు. ఈ డిష్కి వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. హేజల్నట్ని కొంచెం తగ్గించుంటే, ఆ స్క్విడ్ కొంచెం పెంచుంటే ఒక బుంబా బుంబా వచ్చేది. బట్ స్లైట్లీ బిలో బుంబా బుంబా, బట్ ఇట్స్ రియలీ గుడ్. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కౌంటర్కి తీసుకెళ్ళి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తర్వాత నేను నా ప్లేట్ తీసుకొని నా టేబుల్కి వెళ్తున్నా. ఓ చిన్న హోప్తో నేను ఫైనల్ వెళ్తానేమో అని. రవి, నీ డిష్ తీసుకునిరా. ఎప్పుడైతే షెఫ్ నన్ను పిలిచారు అప్పుడే ఆ ప్లేట్ని పట్టుకోవాలనిపించలేదు నాకు. ఎందుకంటే ఆ ప్లేట్ని చూస్తుంటుంటే ఒక ఎలిమెంట్ మిస్సింగ్. రవి ప్రకాష్, యష్, నువ్వు ఈ డిష్కి ఏం పేరు పెట్టావు? గోవన్ స్టైల్ స్క్విడ్ పాస్తా. సో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? పాస్తా చేస్తాను, దాని తర్వాత స్క్విడ్ స్టఫ్ స్క్విడ్, ఇంకా గ్రీన్ టమాటోస్తో నేను చార్కోల్ గ్రీన్ స్మోక్ చేసి టమాటో సాస్ వండాను, కొద్దిగా తక్కువ ఉంది. ఇంకా లెమన్ ఇచ్చాను ఫ్రెష్. ఇదేమిది పైన? స్క్విడ్స్ది అది పైన స్టెక్టికల్స్ అది ఫ్రై చేశాను, కొద్దిగా వన్ స్టార్టర్ టైప్గా క్రంచ్ ఇస్తాను కోసం షెఫ్. సో మీరు ఆ ప్లమ్ క్యావియార్ చేస్తూ ఉండే అది ఎక్కడ ప్లేట్ మీద కనిపించట్లేదు? అది షెఫ్ నేను ఎట్లేదు, అది నాతోని అవ్వలేదంటే నేను దానికి ఒక ఫ్లవర్ లాగా ఫ్లవర్ నెట్లోనే వేసి బ్లాస్ట్ చిల్లర్లో పెట్టాను, కానీ ప్లేటింగ్ టైం అయిపోయింది, అందుకు నేను ఎట్లేపోయాను షెఫ్. సో క్యావియార్ వాజ్ రెడీ బట్ మీరు ప్లేట్ మీద పెట్టలేదు. సో ప్లమ్ కంపోనెంట్ ఏంటి ఇక్కడ? లేదు షెఫ్. సో యు ఆర్ మిస్సింగ్ an ingredient. Yes chef. We'll taste it and decide. Please chef. రవి, Yes chef. టేస్ట్కి వస్తే మీ సాస్ చాలా బాగుంది. Thank you chef. నాకు కొంచెం మసాలాదార్ ఇష్టం, నాకు ఆ మసాలాలన్నీ బాగున్నాయి. Yes chef. కానీ అందులో గోవా ఎక్కడి నుంచి వచ్చిందని నేను కూడా ఎత్తుక్కుంటూ ఉన్నాను. Okay. గోవా అని పేరు పెట్టేశాం. ఆ స్క్విడ్ టెక్స్చర్ Yes. కొంచెం ఓవర్ కుక్ అయ్యి కొంచెం రబ్బరీగా అయిపోయింది అని అనిపించింది. Yes chef. నాకు మాత్రం స్క్విడ్ ఇలా
నోట్లో మెల్ట్ అయిపోతూ బాగుంది. కానీ మనం ఎంత బాగా చేసినా ఏదైతే ఇచ్చిన 6 ఇంగ్రీడియంట్స్లో ఒక్కటి పోయినా ఒక వేలు కోసేసినట్టే. ఇన్నోవేషన్ చాలా మంచి ఐడియేషన్ ఇది, థ్యాంక్ యూ షెఫ్. కానీ ఆ ఒక్క ఎలిమెంట్ నువ్వు పెట్టలేని వల్ల ఎస్ షెఫ్. నీ ఐడియేషన్ ఎంతగా దెబ్బతింది చూసావా? మాస్టర్ షెఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంతో కుక్ చేయాలి, టైంతో ప్లేట్ చేయాలి, టైంతో డిష్ని ప్రజెంట్ చేయాలి. టైం ఈజ్ అ మేజర్ పార్ట్. ఈరోజు నాకు తెలిసింది. రవి, ఎస్ షెఫ్. ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో నుంచి, ఈ ఛాలెంజ్ నుంచి నువ్వు అవుట్ అయిపోయావు. You're out of the race. Join the balcony. మాస్టర్ షెఫ్లో చిన్న తప్పుకు కూడా ప్లేస్ లేదు. నెక్స్ట్ హోమ్ కుక్ భాషా. భాషా, షెఫ్. ఏంటి నీ డిష్ పేరేంటి? కోడ్ స్టఫింగ్ స్క్విడ్. అందులో ఎలిమెంట్స్ వచ్చి గ్రీన్ టమాటో కర్రీ సాస్ అండ్ ఫెనెల్ అండ్ ప్లమ్ కంపోట్ అండ్ దెన్ చిల్లీ ఆయిల్. ఆ స్టఫింగ్లో వచ్చి మ్యాష్డ్ పొటాటో, తర్వాత అదే థైమ్ బటర్తో మళ్ళీ దాన్ని బ్రౌన్ చేశాను సార్. Basha, plating koste. Yes, I chef. really like the presentation. థ్యాంక్ యూ. Let's taste, chef. స్క్విడ్ దీని ముందు ఎప్పుడైనా కుక్ చేసావా? కుక్ చేయలేదు షెఫ్, టేస్ట్ చేసిన, ఒకసారి తిన్నా. భాషా, చెఫ్, దా. ఎలా ఉంది భాష? చెఫ్ బాగుంది షెఫ్. బాగుందా? చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. గుంపా బాగుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు పడిన టెన్షన్ అంతా నాకు పూర్తిగా క్లియర్ అయింది. Basha, ఈరోజు టేస్ట్, ప్రెజెంటేషన్, ఇన్నోవేషన్లో అద్దరిపోయింది. నేను చాలా నచ్చినప్పుడు ఇలా చేస్తాను. సో ఇట్ వాజ్ అమేజింగ్. చెఫ్ దగ్గర అనిపించుకోవాల్సింది అనిపించుకున్నా. ఎస్, ఈరోజు చాలా బాగుంది. స్క్విడ్, గ్రీన్ టమాటో, ప్లమ్ అండ్ ఫెనల్ సీడ్ కంపోట్, ఆ స్టఫింగ్, ఆ చిల్లీ ఆయిల్, టచ్ ఆఫ్ క్రంచీనెస్ ఇవ్వడానికి, ఆ టెక్స్చర్ బ్రేక్ చేయడానికి నోట్లో హేజల్నట్ రోస్ట్ sir. చేసి పెట్టావు. అవుట్ స్టాండింగ్, థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సార్. నీ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. Jasween, please bring your dish. నా ప్లేట్ నాకు మెస్సీ ట్రై చేశాను, కొత్త ప్లేటింగ్. జడ్జెస్కి నచ్చుతుందా, నచ్చకపోతే ఇంకా మెయిన్ టెన్షన్ ఆ స్క్విడ్ టేస్ట్ నాకు తెలీదు ఎలా ఉంటుంది. సో జస్విన్, మీ డిష్ పేరేంటి? Stuffed squid with the plum and fennel bliss. సో ఎలిమెంట్స్ చెప్పండి ఏమేమి ఉంది అని. సో ఈరోజు నేను ఒక ప్లమ్ అండ్ ఫెనల్తో ఒక సాస్ చేశాను. అండ్ మెయిన్ ఎలిమెంట్ ఇస్ ద స్క్విడ్ని నేను పోచ్ చేశాను, కానీ దాంట్లో థైమ్ రైస్ స్టఫింగ్ ఉంది. అండ్ నేను ఒక గ్రీన్ టమాటోస్ అండ్ హేజల్ నట్స్తో ఒక సాలెడ్ ఇచ్చాను. అండ్ ఐ సర్వ్డ్ ఇట్ ఇన్ అ చార్డ్ టమాటో. జస్వీట్, అనుకున్నవన్నీ నీ డిష్లో ఉన్నాయా? అన్ని ఎలిమెంట్స్ నా ప్లేట్ మీద వచ్చాయి షెఫ్. లాస్ట్లో నేను సాలెడ్ పెట్టినప్పుడు నాకు సాలెడ్ ఆ ప్లేట్ మీద సెట్ అవ్వలేదు. సో ఆల్రెడీ హాఫ్ టమాటో కట్ చేసి ఉంచాను. జస్విన్, ప్రెజెంటేషన్కి వస్తే ఆ
స్ప్లాష్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ చేయాలని ఎందుకు వచ్చింది నీకు ఐడియా? ఈరోజు నా మైండ్ చాలా మెస్సీగా ఉంది, సో అందుకని నేను ఒక స్ప్లాష్ ఇచ్చి ఆ కలర్ బయటికి తెచ్చాను. సో ప్రెజెంటేషన్ గురించి మాట్లాడితే ఇట్స్ గుడ్. జస్విన్, స్క్విడ్ టెక్స్చర్ చాలా బాగుంది, మీ ఎలిమెంట్స్ చాలా బాగుంది. ఒకటి మిస్సింగ్ అంటే నాకు సీజనింగ్ కొంచెం తక్కువ అనిపించింది. బట్ మీ డిష్ని టేస్ట్ చేసిన తర్వాత మేము స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాము. ఇట్స్ రియలీ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ స్క్విడ్లో రైస్ స్టఫ్ చేసిన వలన కొంచెం ఆ రైస్లో ఉన్న మాయిశ్చరు ఆ స్క్విడ్ని, ఆ మీట్ని డ్రై అవ్వకుండా అలాగే మెయింటైన్ చేసింది. దానివల్ల నీ స్క్విడ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సెకండ్ థింగ్, ఆ సాలెడ్లో ఉన్న క్రంచ్, ఆ పచ్చి టమాటో క్రంచ్ అన్ని ఎలిమెంట్స్ కలిపి తింటున్నప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెఫ్ చెప్పినట్టు సీజనింగ్ కూడా ఉంటే ఇది వెరీ గుడ్ నుంచి అమేజింగ్ డిష్ అయిపోను. ఈ రన్అవే బ్రైట్ స్క్విడ్ పారిపోయింది అండ్ ఇట్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ రైట్ మ్యాచ్ అండ్ మై టంగ్ వాజ్ ద రైట్ మ్యాచ్ ఫర్ యువర్ రన్అవే బ్రైట్. Jaswin, nice, perfectly cooked and awesome. Very good. థ్యాంక్ యూ సో మచ్ సార్. Jaswin, ప్లేట్ తీసుకొని మీ కౌంటర్కి వెళ్ళండి. సో ఆ సీజనింగ్ ఎంతో చిన్నగా ఉంటుంది, ఉప్పుయే కదా. సో ఆ సీజనింగ్ వల్ల నా డిష్ నేను బాల్కనీకి వెళ్ళిపోతానని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నాగశ్రీ, మీ డిష్ తీసుకుని రండి. రాగిశ్రీ, డిష్ పేరేంటి? నా డిష్ పేరు వల్ల కంఫర్ట్ గార్డెన్. మీరు మీ ప్లేట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? స్క్విడ్ కలమరీ ఫ్రై చేశాను అండ్ దెన్ హర్బ్ రైస్ చేశాను, థైమ్ అండ్ హేజల్నట్ వాడి. ఈరోజు నీ ప్రెజెంటేషను పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ షెఫ్. రాగశ్రీ, మీ ఫస్ట్ ప్లేట్ నుంచి ఈ ప్లేట్ చూస్తే వాట్ అన్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ షెఫ్. ఐడియా, ప్రెజెంటేషన్ ఇవన్నీ చాలా బాగుంది. వీఆర్ ఇంప్రెస్డ్ విత్ ఇట్, బట్ ఓన్లీ టేస్ట్ ఫిల్టర్. పచ్చి టమాటో అండ్ సాఫ్ రసం. ఎస్, ఎస్ షెఫ్. నువ్వు అన్నట్టు ఒక కంఫర్టింగ్ సోల్ ఫుడ్ అంటే ఇది. థ్యాంక్ యూ షెఫ్. సో చాలా హార్ట్ఫుల్గా ఉంది. నేను ఛాలెంజ్ని బాగా పర్ఫామ్ చేయడమే కాకుండా నేను నాకు కావాల్సిన ఫుడ్ని ప్రజెంట్ చేశానని ఇవాళ. రాగశ్రీ, చెఫ్ నిఖితా గారు అంత ఈజీగా దేనికి హార్ట్ ఇవ్వరు అండ్ ఐ ఫెల్ సో స్పెషల్. డిష్ నాకు చాలా నచ్చింది, టెక్స్చర్ నాకు చాలా నచ్చింది. ఇంట్లో ఎప్పుడు రైస్ రసంతో పాటు కొంచెం పల్లీలతో తింటాం, అలా ఇన్స్టెంట్ కనెక్షన్ నాకు వచ్చింది. ఆ ప్లమ్ సాస్ ఈజ్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్, ఎక్కువగా స్వీట్ లేదు, ఇట్స్ వెరీ సటిల్. ఆ పచ్చడి తినేటప్పుడు ఎంత బాగుంటుందో కొంచెం వేసుకుంటే అలా ఉంది. అండ్ స్క్విడ్ is fried really well. So our crispy textures, sourness, taste, I'm really happy. You know, it's your best dish. That's all matters. థ్యాంక్ యూ షెఫ్. Thank you so much, Ragashri. All the best.
అందరూ జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అన్నీ నాకు అనుకూలంగా జరిగాయి. అండ్ మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ అనుకున్నాను ఇవాళ డే స్టార్టింగ్లో, బట్ అది నా బెస్ట్ అయింది ఇవాళ. ఐఎమ్ సో హ్యాపీ. హోమ్ కుక్స్ ఎన్నడూ స్క్విడ్ వంటలేదు అని కేవలం 4 మాటలు అది ఎలా ఉంటుందో చెప్తే దాన్ని ఇరగదీశారు చూడండి. దట్ ఈస్ వాట్ హోమ్ కుక్స్ టు మాస్టర్ షెఫ్ ట్రాన్స్ఫర్మేషన్. హోమ్ కుక్స్ ఈ లక్కీ డిప్ ఛాలెంజ్ లో ఇద్దరు రేస్ నుంచి అవుట్ అవుతారని చెప్పాను. రవి ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీరు లక్కీ డిప్ తీసుకున్నప్పుడు ఎలా కష్టంగా ఫీల్ అయ్యారో ఇప్పుడు మా ముగ్గురికి అంత కష్టంగా ఉండబోతుంది. ఎందుకంటే అమేజింగ్ డిషెస్ మీరు తీసుకొచ్చారు. మరి మీలో ఎవరు రేస్ నుంచి అవుట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు మేము ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. 5 నుండి 1 బాల్కనీకి వెళ్ళిపోతారు. నా సీజనింగ్ తక్కువ అయింది. ఆ సీజనింగ్ వల్ల నాకు చాలా భయం వేస్తుంది. రాగశ్రీ, జస్విన్, బాషా, రోహిత్, అఖిల్, ఈ రేస్లోంచి తప్పుకోబోతున్న హోమ్ కుక్ ఎవరు? అఖిల్, ఈరోజు మీరు ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి డిస్కంటిన్యూ అవుతున్నారు. ప్లీజ్ జాయిన్ ద బాల్కనీ. నా మాస్టర్ షెఫ్ జర్నీలో దిస్ ఇస్ ద సాడెస్ట్ మూమెంట్. అంటే కొంచెం జాగ్రత్త ఉండాల్సిందేనో. ఇమ్యూనిటీ పిన్ రేస్లో 3 ఛాలెంజెస్ మనం ఫేస్ చేశాం. 6 హోమ్ కుక్స్ రేస్ నుంచి అవుట్ అయి బాల్కనీకి కూడా వెళ్ళిపోయారు. ఈ రేస్లో ఇక్కడి వరకు రావడానికి ఇంత కష్టంగా ఉంటే ఇప్పటిదాకా ఎన్నడూ ఫేస్ చేయనంత కష్టమైన ఛాలెంజ్ రేపు ఉండబోతోంది. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద ఫైనల్ ఛాలెంజ్? ఇప్పటి వరకు మీరు రేసులో ఉండడానికి పోటీ చేశారు, కానీ రేపు మీరు ఇమ్యూనిటీ పిన్ కోసం పోటీ చేస్తారు. ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో 3 ఛాలెంజెస్ వరకు ఫేస్ చేశాను. కానీ ఫైనల్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో చాలా టెన్షన్గా ఉంది. ఎలాగైనా సరే ఇమ్యూనిటీ పిన్ అనేది నేను గెలుచుకోవాలని చాలా దృఢంగా ఉన్నా. హోమ్ కుక్స్ మీరు రెడీగా ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు చూసారు కదా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఎన్ని డిఫరెంట్ వర్జన్స్లో ప్రెజెంట్ చేశారు. అండ్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. అందుకే చెప్తాము, అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.